హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయకాల సమయంలో మాతో పాటు ఆరాధనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి మరి శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, దేవునితో లోతైన సహవాసం. మరి ఆ లోతైన సహవాసము మరి ఒక విశ్వాసిగా మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ లోతైన సహవాసం కలిగి లేకపోవడం వలన ఏమవుతుందంటే, ఆ దేవుని గురించి మనకు తెలియక మరి ఏంటంటే అష్ట కష్టాలు పడుతుంటాం. దేవుని గురించి తెలుసు అందరికీ. ఏంటి, ఆయన మనకు చనిపోయాడు, తిరిగి లేచాడు, మరి పునరుద్ధానుడై మరి దేవుడు మనకు స్వస్థతనిస్తాడు, లేకపోతే వ్యాధి వస్తే లేకపోతే దాన్ని బాగు చేస్తాడు, మరి ఇలా లేకపోతే డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తాడు. ఇవి బేసిక్ థింగ్స్ ఇవి. ఇంకా దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒక విశ్వాసిగా మనం ఎప్పుడూ కానీ దేవుణ్ణి తెలుసుకోవడంలో వెనుక పడకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. మరి దేవుడు మనము ఎరిగి రక్షణ పొందుకొని మరి కొన్ని సంవత్సరాలు దేవునితో నడిచినాక మరి ప్రార్థిస్తుంటాము, మరి సంఘానికి వెళ్తుంటాము, మరి రెగ్యులర్గా ఆయన తోటి సహవాసం కలిగి ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకులో ఉన్న లోటు తీరదు, నష్టము అనేది కొన్ని కనబడుతుంటాయి. మరి దేవుడు తెలియదనా? తెలుసు. మరి దేవుడు మరి మాకు తెలుసు చేస్తలేడా? చేస్తున్నాడు. మరి ఏంటి పరిస్థితి ఏంటి అంటే, దేవునితోటి సహవాసంలో లెవెల్స్ ఉంటాయి. హల్లెలూయా. లెవెల్స్ అంటే బేసిక్గా దేవుని తెలుసుకోవడము ప్రాథమికంగా, తర్వాత ఇంకా కొద్దిగా లోతుకు వెళ్ళడము. కొన్నిసార్లు విశ్వాసులు అక్కడే ఆగిపోతారు, జీవితాంతము మరి అదే స్థితిలో ఉండిపోతారు. వాళ్ళు లోతుకు వెళ్ళకపోవడం వలన అనేక సమస్యలు ఎన్నొచ్చినా కానీ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలియకపోవడం వలన వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక చిన్న వాక్యము మరి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు మరి ఏది చేయడానికైనా సమర్థుడు. హల్లెలూయా. లూకా సువార్త 5:4 ఒక మాట ఉంటుంది. మరి లూకా సువార్త 5:4 ఇందులో ఏముంటుందంటే, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. సీమోను అంటే పేతురు ఇక్కడ ఏం చేస్తాడంటే, మరి రాత్రంతా చేపలు పట్టి మరి అలసిపోయి వారు ఏం చేస్తుంటారంటే, అక్కడ యేసుక్రీస్తు అక్కడ వెళ్తుంటే వలలు కడుగుతూ ఉంటారు. ఎందుకంటే రాత్రంతా చేపలు పట్టి ఆ వలలలో ఏమి రాకపోవడం వలన వాళ్ళకు బాధ కలిగి ఇంకా వలలు కడుక్కుంటుంటారు. వారి ప్రయాసము వ్యర్థమవుతుంది. ఎంతో కష్టపడతారు, కొన్ని దినాలు వెళ్తారు వారు చేపలు పట్టడం వలన. దానివలన వారికి ఏమీ రాదు. మరి బాధతోటి మరి ఆ దోణి దిగి తర్వాత అక్కడ ఏంటి, ఆ వలలు కడుక్కుంటుంటే యేసయ్య వెళ్తుంటాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఇంకో దోణి తీసుకొని కొంచెం లోతుకి వెళ్ళి ఏమంటాడంటే, మీరు నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. సీమోన్ అంటే పేతురు. మరి లోతుకు మీ వలలు ఏం చేయాలంట? చేపలు పట్టుటకు వేయుడు. దోణెను లోతుకు నడిపించు. దోణెను అంటే ఏం చేయాలంట? ఇంకా లోతుకు నడిపించమంటున్నాడు. హల్లెలూయా. మరి ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, మరి సీమోనికి తెలియదా? అతను జాలరి. అతను చిన్నప్పటి నుంచి సముద్రం దగ్గరనే ఉన్నాడు. మన జాలరులు చేపలు పట్టడంలో వారు ఏంటంట, చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు, అనుభవము కలిగిన వారు. మరి ఆ అనుభవము కలిగిన వారికి యేసయ్య చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఇంకా కొంచెం లోతుకి దోణిని తీసుకెళ్ళండి అంటున్నాడు. హల్లెలూయా. ఏంటది? అప్పుడు పేతురు అనుకుండొచ్చు కదా, యేసయ్య మేము చిన్నప్పటి నుంచి సముద్రం మీదనే పెరిగాము, మరి చేపలు పట్టడంలో మాకు చాలా అనుభవం ఉంది, మరి మేము ఎంతో శ్రమపడి మేము అక్కడ ప్రయాసముతోటి మేము రాత్రంతా ఆ వలలు వేసాము, కానీ చేపలు రాలేదు. చూడండి ఇక్కడ ఏముందో. సీమోను, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. సీమోన్ ఏమంటున్నాడు చూడండి, ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ జీసస్.
లేకపోతే తను ఒక జవాబిస్తున్నాడు ఏంటంటే, రాత్రంతయు మేము ప్రయాస పడితిమి కానీ మాకేమీ దొరకలేదు. రాత్రిరంతా ప్రయాస పడినము, మాకేమీ దొరకలేదు. యేసయ్య ఏమంటున్నాడంటే, నీ దోణిని కొద్దిగా లోపలికి తీసుకువెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. నువ్వు లోతుకు నడిపించి నువ్వు వలవేయి. సీమోను, నీవు నీవు రాత్రంతా ప్రయాసపడ్డావు, నాకు తెలుసు. నీవు చిన్నప్పటి నుంచి సముద్రం పైన పెరిగావు. నీవు ఈ యొక్క చేపలు పట్టడంలో, చేపలు వేటాడడంలో నీవు అనుభవము కలిగిన వాడవి, నాకు తెలుసు. కానీ నీవు నీ యొక్క ఏంటది మరి దోణెను లోతుకు నడిపించు. హల్లెలూయా. ఇంకొంచెం లోపటికి నడిపించి నువ్వు వల వేసినప్పుడు నీకు చేపలు విస్తారంగా వస్తాయి. అంటే మరి ఏలినవాడా, మీ రాత్రిరంతయు మేము ప్రయాసపడితిమి. అంటే మేము కష్టపడ్డామా, మేము ఉట్టిగున్నాం అనుకున్నాము. ఆ రాత్రిరంతా మేము ప్రయాసపడ్డాము. రాత్రిరంతా మేము చేపలు వలలేసి మరి చేపల కొరకు మేము ఏం చేసాము, ప్రయాసపడినాము. కానీ ఏంటది, మాకేమీ దొరకలేదు. ఇప్పుడు వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అంటే లోతుకు నడిపించుమంటున్నావు అంటాడు. కానీ అక్కడ మరి పేతురు అక్కడ ఏంటి, నా ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడుతాం కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరులారా. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయినను నీ మాట చొప్పున వలలు వేతును. హల్లెలూయా. అంటే ఇక్కడ సీమోనుకి ఏం కనబడుతుంది అంటే, సీమోను లోపట ఒక విధేయత కనబడుతుంది. హల్లెలూయా. విధేయత, ఒబీడియన్స్, అంటే మాట వినే తత్వం. అతను ఏమన్నాడు, నాకు తెలుసు, ఐఎమ్ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ హల్లెలూయా ఇన్ ఫిషింగ్. కానీ నీ మాట చొప్పున నీవు చెప్పావు కనుక నేను నా దోణిను లోతుకు తీసుకువెళ్తున్న పర్బా అని అంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి మరి అక్కడ విస్తారం ఇక్కడ ఏముందంటే, ఆయనతో చెప్పాను, వారలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అంట. హల్లెలూయా. వారలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అంటే అక్కడ సీమోను మరి వాళ్ళ టీం ఏం చేసిందంట, రాత్రంతా ప్రయాసపడ్డారు, కష్టపడ్డాము, అలసిపోయాము. కానీ ఇంకా ఆ ఒక వలలు కూడా కడుక్కున్నాము. ఆ వలలు కడుక్కున్నారు కానీ ఆ కడిగి దాంట్లో ఉన్న చెత్త అదంతా తీసేసినాక మరి మరలా యేసయ్య పని చెప్తున్నాడు. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డాం కదా, మరి ఇంత కష్టపడి నేను వలలు కడుక్కున్నాను, నేను ఇప్పుడు వద్దులే, అలసిపోయాను, ఇంకా రేపు చేస్తాను, లేకపోతే నువ్వు చెప్పిన పని నేను రేపు తప్పకుండా చేస్తాను అని ఒకవేళ అనుంటే మరి అతను దేవుని గొప్పతనం చూడకపోతుండే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సీమోన్ ఏమన్నాడంటే, ఆయనను హల్లెలూయా మరి ఆయనను మరి నీ మాట చొప్పున వలలు వేస్తును, నీ మాట చొప్పున వలలు వేస్తున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుచేత మరి ఆయనతో చెప్పాను, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. ప్రియా సహోదరులారా, మరి యేసయ్య చెప్పిన మాట చొప్పున మరి సీమోను అంటే పేతురు మరి ఏం చేశాడంట, యేసయ్య మాట చొప్పున వల వేసిండు. హల్లెలూయా. దోణెను లోతుకు నడిపించి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఒకవేళ అదే పరిస్థితిలో ఉన్నాం, మరి వ్యాపారము చేస్తూ అలసిపోయాము. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి, పాండమిక్ లేకపోతే ఈ యొక్క లాక్డౌన్ వలన మరి మా వ్యాపారం అంతా నష్టమైంది, ఉద్యోగం ఊడిపోయింది. ఎందుకంటే ఉద్యోగంలో మంచి శాలరీ ఉండే, కానీ ఈ యొక్క లాక్డౌన్ వలన ఏమైపోయిందంటే శాలరీ తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి, మేము ప్రార్థిస్తున్నాము, మేము యేసుక్రీస్తుల అనుభవం ఉంది మాకు, మేము ప్రార్థిస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, వాక్యము చదువుతున్నాము, మరి సండే చర్చికి వెళ్తాము, దశమ భాగం ఇస్తాము, మాకు యేసు తెలుసు, మరి నీవు ప్రార్థన చేయమంటావు ఏంటి పాస్టర్ గారు, నేను చేస్తలే నా ప్రార్థన. హల్లెలూయా. నేను చేస్తున్నా. కొంతమంది అంటారు, బ్రదర్ మనం ప్రార్థన చేద్దాము, మరి ఇట్లా ఇది ఉన్నది కదా, మరి మన సమస్యలన్నీ పోవడానికి తాకు ప్రార్థన చేద్దామంటే, మేము చేస్తున్నాం బ్రదర్ రెగ్యులర్గా. ఏందది, మేము చేస్తున్నాము రెగ్యులర్గా, నాకు తెలుసు నువ్వు చేస్తున్నావు అని. ఇక్కడ పేతురు కూడా అంటే సీమోను కూడా వలలు పట్టే అనుభవం ఉంది. అతను రోజు చేపలు పడుతున్నాడు. అంటే నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు రోజు వాక్యము చదువుతున్నావు అంటే నీకు యేసుతోటి ఒక లెవెల్ ఆఫ్ అనుభవం ఉన్నది.
ఒక స్థాయిలో ఒక అనుభవం ఉన్నది. అలాగే సీమోనుకు కూడా అలాగే ఉన్నది ఒక అనుభవము. నేను పెట్టొచ్చు, కానీ నువ్వు ఇప్పుడు వచ్చి నాకు చెప్తావేంది అంటే సేవకుల మాట సాధారణంగా వినరు. "ఆ, పర్లేదండి వింటాను పాస్టర్ గారు, నేను తప్పకుండా చేస్తాను" అంట. కానీ అసలు ప్రార్థన చేయరు. నువ్వు ప్రార్థన పరుడవైతే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ సమస్యని నువ్వు ఏం చేస్తావంట, ప్రార్థించి మీరు ప్రార్థించగా ఆ సమస్యకు ఏమైంటుందంటే పరిష్కారం వస్తుంది తప్పకుండా. కొన్నిసార్లు ఆలస్యమైన అదేమవుతుందంట, నీవు సాక్ష్యము చూస్తావు దేవునిలో. ఇక్కడ వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరు. అంటే యేసయ్య మాట ఎప్పుడైతే విన్నారో విస్తారమైన చేపలు పట్టిరు అక్కడ. హల్లెలూయా. చూడండి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా మరి సహాయము కొరకు వేరొక వారిని పిలిచిరు. వలలు పిగిలిపోతుంటే సహాయం కొరకు ఏం చేశారంట, వేరే వారిని పిలిచారు. హల్లెలూయా. 2 దోణలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గాడ్ ఆఫ్ అబండెన్స్. 2 దోణలు మరి మునుగునట్టు నింపిరి అంట. అంటే కేవలం ఒకటే మాట, నీ దోణని నువ్వు లోతుకు నడిపించు. యేసయ్య ఎన్నన్నాడు? 100 మాటలు చెప్పాడా? ఇక్కడ వెళ్తే ఇలా ఉంటుంది పరిస్థితి, అక్కడ వెళ్తే అలాగుంటుంది, ఇక్కడ ఈ చేపలు దొరుకుతాయి, అక్కడ అవి దొరుకుతాయి అన్నాడా? ఒకటే మాట అన్నాడు, సీమోను నీ దోణను లోతుకు నడిపించు. హల్లెలూయా. ఈరోజు ప్రియ బిడ్లారా, మనము ఒక రకమైన అనుభవం ఉంది. సీమోనుకు ఒక అనుభవం ఉన్నది. మరి యేసు మాట విన్నాడు. అయ్యా, రాత్రిరంతా మేము ఏం చేశామంట, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, రాత్రిరంతయు ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు. కాయినను నీ మాట చెప్పునా మేము వలలు వేస్తాము. ఈరోజు నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరిని హల్లెలూయా, మన జీవితంలో మనం ఈ ప్రయాణములో మన ఓడని ఇంకా కొద్దిగా లోతుకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో మరి అలసిపోయావా, బాధపడుతున్నావా, నీ ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదు అనుకుంటున్నావా, ఇంకా అప్పులున్నాయి తీరలేదు, ఇంకా బాధలు ఉన్నాయి, ఇంకా నేను ఎగ్జామ్స్లో పాస్ కాలేదు, ఇంకా నాకు ఆఫీస్లో ప్రమోషన్ లేదు, నా పిల్లలు ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో తెలియదు, నా పరిస్థితి ఇంకా మారట్లేదు, ఇలా రకరకాలుగా నా వ్యాపారము వర్ధిల్లట్లేదు, నేను ఏది చేసినా అది ఏమైపోతుందంట, అది నష్టమే అవుతుంది. ఎందుకంటే నాకు ఇంత అనుభవం ఉంది, అయినా కానీ నేను ప్రార్థిస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, మరి దశమ భాగము సక్రమంగా ఇస్తున్నాను, మరి సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నాను, క్రమము తప్పకుండా సంఘానికి వెళ్తున్నాను, మరి ఉద్యోగములో ఇబ్బంది, వ్యాపారంలో ఇబ్బంది, పిల్లలు పరంగా ఇబ్బంది, మరి కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానము లేదు, మరి శరీరంలో ఏదో ఒక వ్యాధి, ఏంటి నా పరిస్థితి? ఈరోజు నీ యొక్క ఈ విశ్వాస ప్రయాణంలో నీ ఓడని ముందుకు తీసుకెళ్ళు. హల్లెలూయా. ఇంకా కొద్దిగా లోతుకు వెళ్ళు. నీవేం చేయాలి అంటే ఈ ప్రార్థనలో దేవుని తెలుసుకున్నట్లు ఇంకా కొద్దిగా లోతుకు వెళ్ళు సహోదరి సహోదరుడా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, నేను రాత్రంతా ప్రయాసపడా, అయినను నీ మాట చొప్పునానని సీమోన్ అన్నాడు. ఈరోజు నీవు ఎంతగా ప్రయాసపడ్డావు దేవునిలో, దేవుని తెలుసుకున్నాక నువ్వు ఎంతగా ప్రయాసపడ్డావు, ఈ విశ్వాస ప్రయాణంలో నువ్వు ఎంతగానో మరి దేవునితో నడిచావు. నువ్వు నడుస్తలేవు అంటలే నేను, నువ్వు దేవునికి దూరంగా ఉంటలేవను, నువ్వు అనుదిన ప్రార్థనలో ఉన్నావు, నువ్వు నిత్యము వాక్యము చదువుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, క్రమము తప్పకుండా సంఘానికి వెళ్తున్నావు, కానీ నువ్వేం చేయాలంటే ఇక్కడ నీ సరిహద్దులు విశాలపరచుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఏం చేయాలి? నీ యొక్క దోణని అంటే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని, నీ దేవునితోటి నీ నడుస్తున్న ఈ విశ్వాస ప్రయాణాన్ని ఏం చేయాలి అంటే నీ దోణని అంటే నీవు ఇంకా కొద్దిగా లోపటికి వెళ్ళు. హల్లెలూయా, గో డీపర్, లాంచ్ యువర్, హల్లెలూయా, లాంచ్ డీపర్. పరిస్థితిని చూడండి ఎలా ఉంటుంది, నీ పరిస్థితి తారుమారైపోయింది. ఇక్కడ సీమోన్ జీవితంలో చూస్తే, సీమోన్ జీవితము ఏమైపోయిందంట, రాత్రి ప్రయాసపడ్డాడు, కష్టమైపోయింది, అసలు ఏమి దొరకలేదు, కానీ ఏమైపోయిందో తెలుసా, 2 ఓడలు పిగిలిపోయేంత వరకు మరి ఏం చేశాడంట, దోణలు మునుగు వరకు నింపిరి అంట. ఏంటంట, వల పిగిలిపోతుంది, ఆ చేపలన్నీ వేస్తే 2 దోణలు మునిగిపోయేంత పరిస్థితి వచ్చింది. అంటే అంత సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవునిలో లోతుగా వెళ్తే, ఆయనని తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే, ఆ దేవుని లోతుగా తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే ఆయన మహిమ చూస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. జాబ్స్, మినిస్ట్రీ,
బిజినెస్ ఏదైనా కానీ ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినాయి, దీర్ఘకాలికంగా నా సమస్యలు ఉన్నాయి, పోతలేవు అంటే నువ్వేం చేయాలంటే ఈ యొక్క సమయంలో నీ యొక్క ఓడని నువ్వేం చేయాలంట, లోతుకు నడిపించు. ప్రియ సహోదరుల, దేవునితోటి నేనేం చెప్తున్నా అంటే నీ సహవాసాన్ని లోతుగా నడిపించు. దేవునితోటి సహవాసము లోతుగా, ఇంకా కొంచెం లోతుగా తీసుకువెళ్ళు. నీవు అరగంట ప్రార్థన చేస్తున్నావా, నువ్వు గంటన్నర చెయ్యి. నువ్వేం చేస్తున్నావు, నువ్వు బైబిల్ ఎంత చదువుతున్నావు, ఒక అధ్యాయం చదువుతున్నావా, 2 అధ్యాయాలు చదువుతున్నావా, నువ్వేం చేయంటే ఇంకా పెంచు నీ సమయాన్ని, వాక్యంని ధ్యానించే సమయం నువ్వు పెంచు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఎప్పుడైతే ఆ లోతుకు వెళ్తావో, హల్లెలూయా, నీ వలలు పిగిలిపోయేంత వరకు విస్తారముగా నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, విస్తారముగా నీకు సమాధానం ఉంటుంది, విస్తారముగా హల్లెలూయా నీ దోన మునిగిపోయేంత వరకు, అంటే ఓవర్ఫ్లోయింగ్ అబండెన్స్. హల్లెలూయా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండము 8:18 ఒక మాట అంటారు, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. మీరు భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. అంటే దేవుడు ఇది ఒక ఆశీర్వాదము, వాగ్దానముతో కూడిన ఆశీర్వాదం. అయితే మరి ఎందుకు లేమి ఉన్నది, ఎందుకు మనకు పరిస్థితి తారుమారుగా అవుతున్నది, ఎందుకు ప్రతిసారి ఏమవుతుంది, ఇంకా నాకు సమృద్ధి రాలేదు అన్న బాధ ఉంటుంది. కొద్దిగా జీతం వస్తున్నది, మంచి జీతమే, 30,000 వచ్చింది, కానీ నెలాఖరులో 30,000 అయిపోతాయి. గొప్పగా చెప్పుకుంటాం, నాకు 30,000 శాలరీ, లేకపోతే మా అబ్బాయికి 30,000, కరెక్టే. మరేంటి, సర్వసమృద్ధి ఎందుకు లేదు? నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, భూమి ఆకాశములు ఆయన వశంలో ఉన్నాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి ఎప్పుడైతే నీ పైన ఉంటుందో, అక్కడ ఏమవుతుందంటే దేవుడు నీ కృపను కూడా ఇస్తాడు. ఏంటి, నీకు సమృద్ధి కలిగే కృపను ఇస్తాడు. హల్లెలూయా, గాడ్ విల్ గివ్ యూ వెన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆన్ యూ, హల్లెలూయా, హీ విల్ గివ్ యూ ద గ్రేస్ టు గెట్ అబండెన్స్. హల్లెలూయా, యూ విల్ వాక్ ఇన్ ద అబండెన్స్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. You will walk in the presence, hallelujah, you will walk in the abundance only if you are in the presence of God. Hallelujah, praise the Lord. నీవు దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటే నీకు ఏమంట, ఆ కృపను సమృద్ధి, ఆ సమృద్ధి ఏంటి, అది అధిక సమృద్ధి. హల్లెలూయా, నిన్ను అట్రాక్ట్ చేస్తుందంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. Now when you honor God and man of God, you will expand your territories. Hallelujah, thank you Jesus. చాలామంది ఏమంటారంటే, నీకు కొన్నిసార్లు ప్రార్థనలో జవాబు ఎందుకు రాదంటే, నేను దేవుణ్ణి మంచి ప్రేమిస్తున్నా, ఆరాధిస్తున్నా, ఐ గివ్ రెస్పెక్ట్ టు గాడ్, హానర్ గాడ్ అంటారు. కానీ ఎప్పుడైతే దైవజనులు కానీ లేకపోతే ఎవరన్నా వాక్యం చెప్తారు, ఈయన ఏం చెప్తాడు, లేకపోతే ఆయన ఏం చెప్తాడు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటుంటారు. కొన్నిసార్లు దైవజనులు తప్పు చేస్తారు. కానీ ఏంటి, when you don't respect them, you are respecting God, but you are not respecting the mouthpiece of God. Hallelujah. దైవజనులు ఏంటంట, వారి నోటి మాట, దేవుని నోటి మాటను ఏం చేస్తారంట, వాళ్ళు లోకంలోకి తీసుకువెళ్తారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇఫ్ యూ డోంట్ హానర్, you lose the presence of God. Hallelujah, thank you Jesus. No matter what you are in the spirit, no matter what you are, hallelujah, you need to have a deep desire to grow. ఒక లోతైన ఆశ కలగాలి, నేను ఎదగాలి, నేను దేవునిలో ఇంకా ఇంకా లోతైన సహవాసము కలగాలని. నేను ఆల్రెడీ నాకు బాప్తిజం తీసుకున్న బ్రదర్, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, మరి దేవునితో సహవాసం ఉంది, వాక్యము మత్తయిలో ఏముంది నాకు తెలుసు, ప్రకటనలో ఏముంది నాకు తెలుసు, ఆదికాండం లేదు నాకు తెలుసు. ఎందుకంటే బైబిల్ మొత్తాన్ని నేను ఏం చేసిన 30 సార్లు చదివినా. గ్రేట్, నువ్వు 30 సార్లు చదివినావు కరెక్టే, కానీ ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు నడుస్తుంటావో, యూ విల్ టేక్ ఓవర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నో మ్యాటర్ వేర్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్, యూ షల్ హ్యావ్ డిజైర్ టు గ్రో. థ్యాంక్ యూ జీసస్. ఫిలిప్ ఎందుకు తెలుసా, ఒక ఉదాహరణ చెప్తాం. ఫిలిపియన్లు 3:12-13-14 ఒకసారి చూద్దాం. ఫిలిపియన్స్ 3:12, 13 and 14. I'll read it for you. 3:12. Right. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 ఒకసారి చూద్దాం. హల్లెలూయా. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినను, నన్ను నేను అనుకొనుటలేదు. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకొనుటలేదు, కానీ
నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. తెలుగు రీడింగ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ ఇట్స్ మేనేజబుల్. ఓకే, రైట్, మీకు అర్థమవుతుందని నేను నమ్ముకుంటాను. ఇది వరకే నేను గెలిచి తినని ఆయనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిన, నేను గెలిచాను, ఇప్పటి వరకు నేను సంపూర్ణ సిద్ధి పొందుకున్నాను అని పౌలు అంటలేడు. హల్లెలూయా. కానీ ఏమంటున్నాడంటే దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని కొనను, నేను ఇదివరకే యేసును పట్టుకున్నానని తలంచుకొనను. హల్లెలూయా. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. ఇప్పటి వరకు యేసులో నడిచాను, నేను 30 ఏళ్ళ నుంచి నడిచాను. మా తాత నడిచిండు, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, మా పక్కింటి వాళ్ళు క్రైస్తవులు, మా ఒక అత్తగారుల సైడు, మా అమ్మగారు, ఓ కరెక్టే. కానీ ఏంటి, అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు మరి హల్లెలూయా ముందున్న వాటి కొరకై పరిగెత్తు. అంటే ఇప్పుడు నువ్వు చేయబోయే ప్రయాణం గురించి మొదలుపెట్టు, విశ్వాస ప్రయాణం. ఇప్పటిదాకా చేసిన గుడ్ సక్సెస్ఫుల్గా ప్రయాణం, దేవుని బిడ్డగా మరి దేవుని విశ్వాసిగా చేసావు. కానీ యూ నీడ్ టు లాంచ్ డీపర్. హల్లెలూయా. యువర్ బోట్, లాంచ్ యువర్ బోట్ ఇంటూ డీపర్ లెవెల్. హల్లెలూయా. ఇంకొక స్థాయిలోకి నువ్వు తీసుకెళ్ళాలి నీ యొక్క ఓడని. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది చూడండి 14లో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ పౌల్. అంటే పౌలు యొక్క డిజైర్, ఆశ ఏంటంటే నేను ఇంకా పరిగెత్తాలి, ఇంకా లోతుగా. ఇదివరకే నేను, హల్లెలూయా, ఇక్కడ ఏముంది మరి ప్రసిద్ధి, ఇదివరకే మరి గెలిచి తినను, సంపూర్ణ సిద్ధి పొందుతే ఆయన నేను అనుకోవట్లేదు. ఇదివరకే నేను బాప్తిజం తీసుకున్నాను, ఇదివరకే నేను గొప్ప కార్యాలు దేవునికి మంచి ఒక బలమైన కానుకలు ఇచ్చాను. అప్పట్లో మేము చాలా కానుకలు ఇచ్చేవారమండి. ఇప్పుడు ఇచ్చినావు, కానీ ఇప్పుడు ఈ ప్రయాణంలో ఇంకా లోతుకెళ్ళు. హల్లెలూయా. నేను అప్పట్లో ఏమంటారంటే, చాలామంది బ్రదర్, అప్పట్లో నేను 1 గంట 2 గంటలు వాక్యం బాగా చదువుతుండే, బాగా పాటలు పాడుతుండే బ్రదర్. చర్చిలో మా పిల్ల బాగా పాటలు పాడుతుండే, అప్పుడు పాడుతుండే. ఇప్పుడే ఏమైంది? హల్లెలూయా. పాస్ట్ చెప్పుకొని మనం సంతోషపడడం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. మరి మరి గతించిపోయింది కాదు. పౌలు అంటాడు మరి ముందున్న దాని కొరకు పరిగెత్తాలి. హల్లెలూయా. బహుమానం కొరకు. అంటే మన ఒక ఓడ ఏం చేయాలంట, ఇంకా కొంచెం లోతుకు తీసుకెళ్ళాలి. మన ప్రార్థన జీవితం ఏం చేయాలంటే ఇంకా కొంచెం లోతుకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. నీ ప్రార్థన సమయం నువ్వు పెంచాలి, నువ్వు వాక్యము ధ్యానించే సమయం నువ్వు పెంచాలి. నువ్వు హల్లెలూయా దేవునితో సహవాసము ఏం చేయాలంట ఇంకా పెంచు. హల్లెలూయా. నో గాడ్ ఇన్ డీపర్ లెవెల్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూడండి పౌలుకు ఎంత ఆశ ఉన్నది. అలాగే చూడండి మోషే కూడా ఒక ఆశ ఉంటుంది. మోషే, హల్లెలూయా, మోసెస్ హ్యాడ్ ఎ డీప్ డిజైర్. ఏంటి, మోషే కూడా ఒక ఆశ ఉన్నది. చూడండి ఎక్సోడస్ 33:18 అంటే నిర్గమకాండము 33:18. నిర్గమకాండము 33:18. ఓకే, ఐ రీడ్ ఇట్ ఫర్ యూ. లెట్ us see what is there in it. ఓకే, నిర్గమకాండము. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపుమనగా ఆయన మంచితనమంతయు. మోషే ఏమంటాడంటే దయచేసి నీ మహిమ నాకు చూపు అంటాడు. అంటే దేవుడు మోషేతోటి ముఖాముఖి మాట్లాడుతున్నాడు. అంటే అగ్నిస్తంభముగా ఉన్నా కానీ ముఖాముఖి మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ నిలబడ్డప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడుతున్నాడు? 10 ఆజ్ఞలు ఇచ్చిండు. తర్వాత వాళ్ళని నడిపించు, వాళ్ళని ఇలా చేయి, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఎర్ర సముద్రం పాయాలు చేయి, మరి ఇలా తెగులు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకు వస్తుంది, లేకపోతే మరి ముందల నీళ్ళు లేవన్నప్పుడు నీళ్ళు ఇలా కొట్టు, లేకపోతే ఆ బండతో మాట్లాడు, ఇలా రకరకాలుగా ఏదేదో చెప్తుంటాడు. అంటే he has good communication with God. Moses had కమ్యూనికేషన్, ఏ ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ గాడ్. అంటే దేవుని గొప్ప కార్యాలు చూస్తున్నాడు, దేవుడి స్వరము వింటున్నాడు. ఆయనను అంటే ముఖాముఖి ఆయన అగ్నిస్తంభం అయినా కానీ చూస్తున్నాడు, అక్కడ వెళ్తున్నాడు, కొండ మీద వస్తున్నాడు. అంటే అతనికి ఒక ప్రాపర్ రిలేషన్షిప్ ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే అతడు దయచేసి నీ మహిమ నాకు చూపు అంటున్నాడు. అంటే నీకు ఇంకేం కావాలంటే నీ మహిమ నాకు చూపు. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. అంటే దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ మోసెస్. ఆ మోషేకి ఒక హృదయము. హల్లెలూయా. ఆ మోషే హృదయంలో ఏముందంటే నాకు నీ మహిమ చూడాలని ఉంది. చూడండి దేవుడు ఏమంటున్నాడు, మహిమ చూడాలి అంటే ఆయన ఒట్టి మహిమని కాదు, ఆయన ఏమన్నాడంటే ఆయన మంచితనమంతయు.
నీ ఎదుట కనపరచెదను. ఆయన మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని అందు కరుణింప వాని అందు కరుణ. అంటే ఆయన మంచితనం అంతయు ఏం చేస్తున్నాడంటే కుమార్, దట్ ఈస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. అంటే ఆయన గుణగణాలను కనపరుస్తున్నాడు. దేవుడు వచ్చి ఇట్లా నిలబడి చూడు ఇప్పుడు నన్ను అని. ఆయన గుణగణాలు, ఆయన మంచితనము కనబడదు. ఈరోజు మంచితనము మనలో నుంచి ఎదుటోళ్ళ కనబడితే ఏమవుతుందంటే దేవుని మహిమ అనేకులకు కనబడుతుంది. ఈరోజు దేవుని గుణగణాలు అంటే ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ ఎగ్జిబిట్, హల్లెలూయా, పీపుల్ సీ మైటీ గ్లోరీ. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నజరేడైన యేసు నామంలో చూడండి, అతడు జయం చేసి చూపమనగా అతని మంచితనము. హల్లెలూయా. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, నీవు లోతుగా నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, నీ యొక్క విశ్వాస ప్రయాణంలో నీ యొక్క ఓడని లోతుగా ఎప్పుడైతే తీసుకువెళ్తావో ఏమవుతుంది, ఆయన మంచితనం అంతా బయట కనబడుతుంది. దేవుడు మంచితనం మనకు కనపరచడమే కాదు కానీ మనలో నుంచి అనేకులకు ఆయన మంచితనం కనబడుతుంది. హల్లెలూయా. ఆయన మహిమను జనాలు చూసి పరిగెడతారు, మీ దేవుడే గొప్పవాడు, మాకు కావాలి. హల్లెలూయా. ఇంత సమాధానం ఎట్లుందంటే దానికి మా దేవుడు సమాధానకర్త అయిన దేవుడు, సమృద్ధి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, ఈరోజు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చే దేవుడు మా దేవుడు. అంటే హల్లెలూయా, అన్ని నామముల కంటే పైనామము. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? హల్లెలూయా. దిస్ ఇస్ ఫర్ యూ. ఇది అవిశ్వాసులకో లేకపోతే మరి దేవుని ఎరగని వారికో కాదు, దేవుని ఎరిగి విశ్వాస ప్రయాణంలో నడుస్తున్న వారికి ఈ వాక్యము. హల్లెలూయా. యు నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. హల్లెలూయా. లాంచ్ యువర్ బోట్ డీపర్ లెవెల్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే మంచితనము అని ఉంది కదా ఇక్కడ, దేవుడు మంచితనం కనపరిచాడు. అయితే ఆదాము అవ్వ అంటారు కదా, యాడమ్ అండ్ ఈవ్. ఈ విషయంలోకి వస్తే జెనసిస్ 3:5లో ఏముంటుందంటే ఆదికాండము 3:5, జెనసిస్ 3:5, ఆదికాండం 3:5లో ఏముంటుందంటే అపవాది అంటే సాతాను ఏం చేస్తుందంటే అవ్వ దగ్గరకు వచ్చి, మరి ఈ దేవుడు నేను ఏం చేస్తున్నాడంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు, అంటే నువ్వు మంచి చెడులు తెలుసుకోకుండా నేను ఆపేస్తున్నాడు అని ఆయన మంచితనాన్ని టార్గెట్ చేస్తుంది. ఆ మంచితనము, దేవుడు మంచివాడు కాదు, ఎందుకంటే ఆయన మీరు మంచి చెడులు తెలుసుకుంటారు కాబట్టి ఆయన ఇది తినొద్దు అన్నాడు. అలా రకరకాలు, కానీ ఆయన గుడ్నెస్ అనే దాన్ని ఏం చేస్తుంది, అటాక్ చేస్తుంది అనమాట అపవాది. ఈరోజు నీ హృదయంలో దేవుని పట్ల ఒక బిట్టర్నెస్ అంటే చేదు వేరు ఏమైనా ఉన్నదా? దేవుడు నా ప్రార్థన వింటలేడు, దేవుడు నా పరిస్థితిని మార్చట్లేదు, నేను ఎన్నో ప్రార్థించాను, ఆ పాయింట్లన్నీ ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి, ఆ వాగ్దానాలు ఇంకా నెరవేరలేదు అంటున్నావా ప్రియ సహోదరి సహోదరులా? ఎస్, ఆయన మంచితనం కనపరుస్తాడు. ఎప్పుడు you move forward, you should have a deep desire to know God, you should have a deep desire, hallelujah, to have a relationship, a proper intimacy and relationship with God. Be careful. Hallelujah. Thank you Jesus. నువ్వు దేవునిలో ఉన్నావు కాదంటే, నేనున్నా బ్రదర్, నేను చర్చికి పోతున్నా, నేను ప్రార్థిస్తున్నా, నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ ఇంకా లోతుకు వెళ్ళమంటున్నా. హల్లెలూయా. యేసుక్రీస్తు పేతురు ఏమంటున్నాడు ఇక్కడ, ఇదిగో రాత్రిరంతా మేము ప్రయాసపడితే మేము చిన్నప్పటి నుంచి వలలేసి చేపలు పట్టిన వారం. ఈరోజు నువ్వు నాకు చెప్తున్నావా, పాస్టర్ గారు నేను రోజు ప్రార్థన చేస్తున్నా, కానీ నువ్వేంటి ప్రార్థన చేస్తలేవు అంటున్నావు? చేస్తున్నావు కరెక్టే, కొంచెం లోపలికి వెళ్ళు, ఇంకా గో డీపర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యూ విల్ సీ మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే ఇక్కడ ఏమైందంటే అపవాది ఏం చేస్తుందంట, టార్గెట్ చేస్తుంది. దేవుడు గొప్పవాడు కాదు, దేవుడు మంచితనము ఏంటది, ఉట్టదే, నీకు ఆ ప్రార్థనకు జవాబు రాదు అని అట్లా అవన్ కూడా అలాగే మోసం చేసింది. కానీ 1 పేతురు 5 ఒక మాట ఉంటుంది, నిబ్బర బుద్ధి గలవారై మెలకుగా ఉండు. నిబ్బరమైన బుద్ధి గలవారవై మెలకుగా ఉండు. నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండాలి. నాట్ మెలకుగా అంటే నువ్వు రాత్రి అంతా కూర్చొని టీవీ చూడడం, ఆ మెలకు కాదు. ఏంటి, యూ షుడ్ బి యాక్టివ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో చురుకుగా ఉండాలి, నిబ్బర బుద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడు అపవాది నిన్ను అవిశ్వాసంలోకి నడిపిస్తుందా, ఎస్ యేసునామములో అవిశ్వాసాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఇలా నువ్వు ఎప్పుడు మాట్లాడతావో ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని, ఈ వాగ్దానం తీసుకొని, ఈ వాగ్దానాలన్నీ నా కొరకే దేవుడు సిద్ధపరిచాడు అని ఎప్పుడైతే నీవు ప్రార్థించి గద్దిస్తావు, హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి ఏమంటుందంటే అపవాది అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గర్జించే సింహములో అలచి కాదు, మన దగ్గర యూదా గోత్రపు సింహం ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి 2 కొరింథీయులు 4:17లో ఒక మాట ఉంటుంది,
క్షణమాత్రం ఉండు చులకన శ్రమ మా కొరకు అంతకంతగా ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. హల్లెలూయా. ద లైట్ అఫ్లిక్షన్ ఈజ్ నో మోర్, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్. క్షణమాత్రము ఉండు చులకన శ్రమ. హల్లెలూయా. క్షణమాత్రము ఉండు చులకన శ్రమ. చులకన అంటే ఏంటి? చీప్, ఆ శ్రమ. హల్లెలూయా. మా కొరకు అంతకంతగా ఎక్కువ నిత్యమైన మహిమ భారము కలుగజేయుటకు, మహిమ కలుగజేయుటకు ఏందంట? అది మనకు ఆ చిన్నపాటి శ్రమ. భయపడకండి ఈరోజు సహోదరి సహోదరులారా. డు నాట్ బీ యాంగ్షియస్, ఓన్లీ బీ యాంగ్షియస్. హల్లెలూయా. టు గెట్ సీక్ ద లార్డ్. డు నాట్ బీ యాంగ్షియస్ అని ఉంది కదా, కరెక్టే. కానీ బీ యాంగ్షియస్ టు సీక్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఉదయం ప్రభా ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావు? ప్రభా ఈరోజు నువ్వు మరి నీ యొక్క మంచితనం నాకు కనపరచు. ప్రభా ఇదిగో నీ గొప్పతనం కనపరచు, నీ మహిమ అనేది నేను చూడాలి. మోషేకి చూపించావు, పౌలుకు లోతుగా వెళ్ళాలి. ఆయన మరి నీ కీర్తి, నీ యొక్క పరిశుద్ధత, మరి నీ యొక్క మహిమను పౌలు చూశాడు, మరి మోసెస్ చూశాడు, నేను కూడా చూడాలి. హల్లెలూయా. పేతురు నీ గొప్పతనము చూశాడు. మరి పేతురు లోతుగా వెళ్ళినప్పుడు ఏముందంట? ఓడలు మరి మునిగిపోయేంత వరకు సమృద్ధి వచ్చింది, ఆ చేపలు విస్తారంగా వచ్చినాయి, వల పిగిలిపోయేంత వరకు. ఈరోజు నీ ఇల్లు పట్టదు, దేవుడు ఒకవేళ విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తే. నీకు చిన్న ఇల్లు సరిపోదు, పెద్ద ఇల్లు ఇస్తాడు. హల్లెలూయా. నీ యొక్క హృదయం తట్టుకోలేదు, అంత గొప్ప సంతోషం ఇస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎస్. మరి నేనేమంటున్నా అంటే ఈరోజు నీ ప్రయాణంలో నువ్వు ఇంకా లోతుకు వెళ్ళు. గో డీపర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లాంచ్ యువర్ బోట్ ఇన్ ఎ నెక్స్ట్ లెవెల్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఎంతమంది అయితే ఫేస్బుక్, పెరిస్కోప్, యూట్యూబ్, హల్లెలూయా, వాళ్ళైతే చూస్తున్నారు. దే ఆర్ వాచింగ్, సమ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఫ్రమ్ ఉగాండా. ఓకే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇండోనేషియా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. Yes, I pray in the people are watching from Dubai. Yes, I pray. Yes, raise your hands. నాతో పాటు ఏకీభవించండి. ఐఎమ్ బి ప్రేయింగ్ ఫర్ యూ. నజరేయుడైన యేసు నామములో ప్రతి దురాత్మ చీకటి శక్తులని కాల్చివేయి, మాంత్రిక చేతబడి క్రియలు కాల్చివేయి. ప్రభా ఈరోజు వాక్యము వింటున్న ప్రతి ఒక్కరు ప్రభా వారి హృదయములో ప్రభా కలవరం తొలగించుమని ప్రార్థిస్తున్నా. ఎస్, డిస్ట్రాయ్ ఎవ్రీ ట్రబుల్ ఇన్ దర్ హార్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ ఐ ప్రే నజరేయుడైన యేసు నామములో ప్రభా ఇదిగో ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో వారి ఓడని ఇంకా లోతుగా నడిపించే సామర్థ్యము, శక్తిని దయచే. వారిలో భయాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఇదిగో నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం, నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు. నజరేయుడైన యేసు నామములో. ఎస్ లార్డ్, నజరేయుడైన యేసు నామములో ప్రభా వారి హృదయ వాంఛలు నెరవేర్చు, వారి భయాన్ని తొలగించు, కలవరాన్ని తొలగించు నాయన, వారి అప్పులు తొలగించు ప్రభా, వారి సొంతిల్లు కట్టుకోలేదన్న బాధ నుంచి తొలగించు అయ్యా. ఇదిగో కుటుంబంలో నెమ్మది లేదు, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? యేసు నామములో సర్వసమృద్ధి గల దేవుడు, నీ మంచితనమంతా మాపై కనపరిచే దేవుడవు ప్రభా. ఎస్, మేము నీ మంచితనము కల్లారా చూసి అనుభవించి మా ద్వారా మీ మంచితనం అనేకులకు లోకంలో ప్రభా కనబడాలి, కనపరచాలి ప్రభా. నీ మహిమ మా ద్వారా అనేకులకు కనబడాలి. ఎస్ లార్డ్, అట్టి శక్తి, సామర్థ్యం, అభిషేకము దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ బిడ్డలు ఎవరెవరైతే చూస్తున్నారు ప్రభా వారికి కాడి విరకొట్టునైనా సమృద్ధి దయచేయి, అప్పులనే కాడి విరకొట్టు, దురలవాట్లు నజరేయుడైన యేసు నామములో. ఎస్, ఐ ప్రే ఫర్ అడిక్షన్స్. ఐ break that spell in Jesus name. నజరేయుడైన యేసు నామములో addictions, hallelujah, either it is alcohol, smoking, yes Lord, I pray for the suicidal tendency people. నజరేయుడైన యేసు నామములో. Yes, I command that suicidal spirit to leave their bodies in Jesus name. Those who are yes, Holy Spirit, those who are under depression, I bind it in the name of Jesus. I bind every depression నజరేయుడైన యేసు నామములో. Yes Lord, thank you Jesus. Somebody is watching this video. Yes, ఈ బ్యాక్ సైడ్ పెయిన్ వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే థర్డ్ లెవెల్ అంటే క్రింది వైపు కొద్దిగా పెయిన్గా ఉన్నది. వాళ్ళు అంటే లేకడానికి, కూర్చోడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఎస్, ఐ కమాండ్ దట్ పెయిన్. వాళ్ళు అంటే నడుస్తున్నారు, బాగానే పనులు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు వెన్ దే బెండ్ అండ్ వెన్ దే స్టాండ్ యూ ఫీల్ దట్ పెయిన్. ఐ కమాండ్ దట్ పెయిన్ టు కమ్ అవుట్. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఐ రిలీజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇన్ జీసస్ నేమ్. ఎస్, ద గాడ్స్ హ్యాండ్ ఈస్ టచింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ జీసస్. పాండమిక్ వల్ల ఉద్యోగంలో శాలరీ తక్కువ చేశారు. సంబడి ఎవరో ప్రేయర్ చేస్తున్నారు, శాలరీ తక్కువ చేశారు. ఎస్, శాలరీ మళ్ళీ ఇంక్రీజ్ చేయబోతున్నాడు దేవుడు. ఎస్, గాడ్స్ హ్యాండ్ ఈజ్ అపాన్ యూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఎస్, ఒక సహోదరి ఎస్ లార్డ్ శాలరీ కొరకు ప్రేయర్ చేస్తుంది. ఎస్, దేవుని మంచితనం నువ్వు చూడబోతున్నావు. నీవు చేయవలసింది ఏం లేదు, ఇంకా కొద్దిగా దేవునితో సహవాసం లోతుగా వెళ్ళు సహోదరి సహోదరుడా. థ్యాంక్ యూ జీసస్. ఎస్, బలహీనతలు తొలగించు. బీపీ షుగర్ నార్మల్ ఉండ, వెన్ను నొప్పి మెడ నొప్పి, ఎస్ లార్డ్ థ్యాంక్ యూ జీసస్. మోకాళ్ళ నొప్పులు సంపూర్ణంగా విడుదల. సంబడి సఫరింగ్ ఫ్రమ్ మైగ్రేన్, ఐ కమాండ్ దట్ migraine pain to lose that body in Jesus name. Yes master Lord, thank you Jesus. Holy Spirit God, thank you Jesus. నజరేయుడైన యేసు నామములో థ్యాంక్ యూ జీసస్. ఒక వ్యక్తికి ఈ కుడి కన్ను నొప్పి అవుతుంది. ఓన్లీ కన్ను అంటే ఈ భాగంలో, ఎస్ దిస్ పార్ట్ పెయిన్ అవుతుంది ఫ్రీక్వెంట్గా. ఎస్, ఐ కమాండ్ దట్ పెయిన్ లూజ్ దట్ బాడీ ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసు నామం. నాట్ ఆల్, తల మొత్తం కాదు, ఇక్కడ కాదు, ఓన్లీ రైట్ సైడ్. హల్లెలూయా. ఐ కమాండ్ దట్ పెయిన్ టు లూజ్ దట్ బాడీ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో. ఆత్మీయ జీవితంలో వెనుకబడ్డవారు తిరిగి మరలా కోల్పోయిన ఒక ఉజ్జీవము ప్రభా పొందుకొని ఆ వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో ప్రభా ఇంకా లోతుగా వెళ్ళాలని ప్రార్థించే వారికి సంపూర్ణంగా కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీకు దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టయితే జస్ట్ పుట్ మీ ఇన్బాక్స్లో కొంచెం మెసేజ్ చేయండి మాకు. వి విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కూడా కింద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, లేకపోతే జస్ట్ టైప్ ఇట్ ఇన్ ఫేస్బుక్ ఇన్బాక్స్. వి విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చినట్టయితే మాకు తెలియచేయండి. మీరు దేవుని నామం మహిమపరచడానికి ఆ సాక్ష్యము మేము రికార్డ్ చేసుకుంటాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్. సీ యూ. బాయ్. సుశీల అండి, మాది హన్మసాయి ఉప్పల్ నుండి వస్తామండి. మేము మా బాబుకి బాగాలేకుండే చాలాసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాము. మా బాబుకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అండ్ 3 years అప్పటి నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది. చాలాసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలాసార్లు ఉన్నాం. ఇక్కడ తిప్పినా తగ్గలేదు. కిడ్నీ టెస్ట్ కూడా చేయాలని చెప్పారు కానీ మాకు భయం అయింది. మేము ఏ టెస్ట్ చేయించలేదు. దేవుణ్ణి నమ్ముకొని చర్చ్కి రావడం స్టార్ట్ చేసినాము. అప్పటి నుండి రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చినాయి. ప్రేరాలు పెట్టడం వల్ల బ్రదర్ కూడా మాకు చాలాసార్లు 2-3 సార్లు ఆయిల్ ఇచ్చిండు. హాస్పిటల్కి వచ్చి ప్రేయర్ చేసిండు. శరీరం అంతా వాపు ఉంది మా బాబుకి. పూర్తిగా అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. పూర్తిగా ఇప్పుడు నా బాబు బాగా అయిపోయిండు. నడవలేని పరిస్థితి ఉండే, బాత్రూమ్ కూడా తీసుకెళ్ళే పరిస్థితి ఉండే, నిలబడలేని పరిస్థితి. బాత్రూమ్ కూడా తీసుకెళ్ళి కూర్చోబెడుతుంటుంది. అలాంటిది ఈరోజు నా బిడ్డ బాగా అయిపోయిండు. దేవుడు గొప్ప కార్యం నా బిడ్డ పట్ల చేసిండు. దేవుడికి వందనాలు, బ్రదర్కి వందనాలు.